అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి. లేని ధైర్యాన్ని కూడగట్టుకొని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి చిన్న అని పిలిచింది. క్యాబిన్లో హర్షిత్ కనిపించలేదు. కళ్ళు మూసుకొని పిలిచిందిలేండి. అదేంటి ఎలాంటి సౌండ్ రాలేదు అంటూ ఒక కన్ను తెరిచి చిన్నగా చూసింది. ఎదురుగా హర్షిత్ కనిపించకపోవడంతో అదేంటి ఎక్కడికెళ్ళాడు అనుకుంటూ లోపలికెళ్ళి మొత్తం చూసింది. కానీ ఎక్కడా కనిపించలేదు హర్షిత్. ఎక్కడికెళ్ళాడు? ఈరోజు ఆఫీస్కి వచ్చాడని చెప్పాడు మేనేజర్ అనుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ కిందకెళ్ళింది. మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి, సార్ ఆయన ఆఫీస్కి రాలేదా అంటుంటే, వచ్చాడమ్మా, తన క్యాబిన్లోనే ఉన్నారు. లేరండి, చూశాను. ఎక్కడికైనా వెళ్ళారంటారా? ఇంటికి కానీ వెళ్ళారా అంటుంటే, 1 మినిట్ అమ్మా అంటూ ఇంట్లో మెయిడ్కి కాల్ చేశాడు మేనేజర్. సార్ ఇంట్లో ఉన్నారా? లేరండి, మార్నింగ్ వెళ్ళారంటే ఇంతవరకు ఇంటికి రాలేదు అనింది. ఓకే అని కాల్ కట్ చేసి, ఇంటికి వెళ్ళలేదంటమ్మా. అవునా, ఎక్కడికి వెళ్ళారు? మీకేమైనా తెలుసా సార్ అంటుంటే, ఏమోనమ్మా, నాకు తెలీదు. వెళితే ఇంటికి, వస్తే ఆఫీస్కి. తెలిస్తే మీకే తెలియాలి ఇంకా ఎక్కడికి వెళ్ళారో అని అన్నాడు. ఇక బాగా జర్నీ చేసి హర్షిత్ కనిపిస్తాడని ఎగ్జైట్మెంట్తో వచ్చిన ఆరుకి నిరాశ మిగలడంతో అప్పటికే సరిగ్గా తినక టెన్షన్తో నిద్ర పట్టక బాగా నీరసించిపోయింది. హర్షిత్ క్యాబిన్కి వచ్చి పర్సనల్ రూమ్కి వెళ్ళి కౌచ్లో కూలబడింది. ఎక్కడికి వెళ్ళాడా అని కళ్ళు మూసుకొని అలాగే వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంది. ఆ రూమ్ మొత్తం హర్షిత్ జ్ఞాపకాలే ఉన్నాయి. ఎటు చూసినా తనే గుర్తొస్తున్నాడు. ఆఫీస్కి వచ్చిన కొత్తలో ఆమెతో బిహేవ్ చేసిన తీరు గుర్తు చేసుకుని సన్నటి నవ్వు ఆమె పెదవులపై. బాగా అలసిపోవడంతో నీరసంగా కూడా ఉండడంతో తెలియకుండానే నిద్రలోకి జారుకుంది ఆరు. ఇక ఎప్పటికో మెలకువ వచ్చిన తనకి తలంతా భారంగా ఉండడంతో తల పట్టుకొని మెల్లగా క్యాబిన్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని తనని ఎలాగైనా వెతకాలి అని నిశ్చయించుకొని బయటకు వస్తుండగా ప్యూన్ ఫుడ్ ప్లేట్తో తన ముందున్నాడు. మీరు వచ్చినప్పటి నుండి ఏం తినలేదమ్మా, తినండి అంటూ ప్లేట్ని ఆరు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. తినాలని లేకపోయినా అప్పటికే ఆరుకి నీరసంగా ఉండడంతో తనని వెతకాలంటే కాస్త ఎనర్జీ కావాలి అనుకుంటూ తినింది. ఇక అక్క నుండి మేనేజర్ హెల్ప్తో వాళ్ళు ఎక్కడెక్కడ కలిసేవారు, ఇక ఆ ప్లేసెస్ని వెతకడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అతని ఆచూకీ దొరకలేదు. మీరొకసారి కాల్ చేయండి సార్. ఆల్రెడీ చేశానమ్మా, స్విచ్ ఆఫ్ వస్తోంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అంటుంటే చేశాడు. మళ్ళీ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె మనసు ఒక్కసారిగా భారంగా మారిపోయింది. ఇక ఎక్కడని వెతకాలి? ఒంట్లో నీరసం కూడా కమ్మేస్తుంటే ఒకే ఒక్క ప్లేస్ సడన్గా గుర్తు రావడంతో, సార్ ఒకసారి ఆగ్జా బీచ్కి తీసుకెళ్ళండి అంటుంటే సరేనంటూ కార్ని ఆగ్జా బీచ్ వైపు తిప్పాడు. అప్పటికే సాయంత్రం కావడంతో సూర్యకిరణాలు కాషాయపు రంగును దాల్చి సముద్రుడి మీద పడుతుంటే సముద్రుడి కిరణాల దాటికి ఎర్రగా మెరుస్తోంది. బీచ్కి చేరుకున్న ఆరు కార్ని ఆపి వెతకడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి చేరగానే అప్పటి వరకు బాగానే ఉన్న ఆమె గుండెసడి ఒక్కసారిగా పెరగడంతో తనకు తెలియకుండానే ఏంటి ఇలా టెన్షన్గా ఉంది అనుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ ఎదురుగా వైట్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్లో అటువైపు తిరుగు ఉన్న పర్సనాలిటీని చూసి అతన్ని గుర్తుపట్టపోయేంత చిన్నపిల్లేం కాదుగా చిన్న అనింది అప్రయత్నంగా. హ్యాండ్స్ ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని అటువైపు తిరిగి ఉన్నాడు. అతన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు సిడులు తిరిగి భూమిని చేరుతున్నాయి. ముందు వెనక ఏం ఆలోచించకుండా పరుగున వెళ్ళి వెనక నుండి గట్టిగా హత్తుకుంది ఆరు. అప్పటి వరకు ప్రాణం లేని శిలలా ఉన్న అతడి దేహం ఆమె స్పర్శ తాకగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించి ఈ లోకంలోకి వచ్చి ఆమె చేతిని తడిమాడు. ఆరు కన్నీటితో అతడి షర్టుని తడిపేస్తోంది. ఆమె అలా పట్టుకోగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు హర్షిత్. ఎన్నో రోజుల నుండి దూరంగా ఉన్న అతను ఆమె స్పర్శలో సేద తీరాడు. ఇక ఎప్పటికో తేరుకొని ఆమె చెయ్యి పట్టి విసురుగా ముందకి లాగాడు. అలా లాగుతాడని ఎక్స్పెక్ట్ చేయని ఆరు డైరెక్ట్గా అతడి ముందు నిలబడేలా చేసుకున్నాడు. ఊహించని పరిణామానికి అతని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి వాల్చేసింది. చూస్తున్నాడు ఆమెని. అతను ఉన్నప్పుడు కంటే చాలా సన్నగా అయిపోయింది ఆరు. ఆమెను ఆ పరిస్థితిలో చూస్తానని అనుకోని హర్షిత్ అతడి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరుతుంటే కష్టంగా ఆపుకుంటూ తనివి తీరా ఆమెను చూసుకున్నాడు. ఆమె రూపాన్ని మరొకసారి హార్టులో ప్రింట్ చేసుకుంటూ, ఎంత ప్రేమ ఉన్న దాన్ని తొక్కిపెట్టి ఎందుకొచ్చావు అన్నాడు కంచుకంఠంతో. ఒక్కసారిగా అతని వాయిస్కి బెదిరి అతన్ని చూసింది. అప్పటి హర్షిత్కి ఇప్పటి హర్షిత్కి చాలా చేంజ్ వచ్చింది. చాలా సన్నగా అయిపోయాడు. గడ్డం చాలా పెరిగిపోయింది. జుట్టు కూడా పెరిగి రఫ్గా కనబడుతున్నాడు. అతని కళ్ళు కూడా నీరసంతో కనిపిస్తున్నాయి.
అప్పుడు అర్థమైంది ఆరుకి. ఆమె లేని జీవితం అతడికి జీవం లేని శరీరంలా అనిపించింది. మనిషి ఎంత సంపాదిస్తే ఏంటి? ఎంత పలుకుబడి ఉంటే ఏంటి? మనశ్శాంతి లేనిది ఎన్ని ఆస్తులున్నా వ్యర్థమే అని చిన్న అంటూ అతడి బుగ్గ మీద చేయి వేయబోతుంటే ఆమె చేతిని విసిరికొట్టాడు. డోంట్ టచ్. నన్ను ముట్టుకుంటే ఇక్కడే చంపి పాతేస్తా అన్నాడు బేస్ వాయిస్తో. అతని మాటలకి కన్నీళ్లు ఆగడం లేదు. ఇలాంటి రియాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి. నన్ను క్షమించు ప్లీజ్ చిన్నా. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏ భార్య అనకూడని మాటలు నిన్ను అన్నాను. నన్ను దూరం పెట్టకు. నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ అతన్ని పట్టుకోబోతే వెనక్కి జరిగాడు. ప్లీజ్ చిన్నా, నన్ను కొట్టు తిట్టు, నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకు. ఆయన కోపం తీరకపోతే నీ చేతిలో హాయిగా చనిపోతాను. ఆ అదృష్టంనైనా నాకివ్వు అంటుంటే విరక్తి నవ్వు అతడిలో. నిన్ను నేను ఎందుకు చంపుతాను? అయినా ఈ హంతకుడి దగ్గరికి వచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు? నీ బిడ్డని చంపాను. కోపం వచ్చి నిన్ను చంపేస్తే నా దగ్గరికి రాకు. నీ ప్రాణాలని నువ్వు రక్షించుకో. అంతులేని స్వేచ్ఛను నీకిచ్చాను. ఇంకా ఈ తాళంటావా? ఇప్పుడే డివోర్స్ పేపర్స్ రెడీ చేయిస్తాను. దాని మీద సైన్ పెట్టు. ఇక ఈ తాళి అనే భారాన్ని నీ గుండెలపై శాశ్వతంగా తీసి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపో. ఎంత కష్టపడి నా దగ్గరికి ఎందుకొచ్చావు అన్నాడు ఏ భావం లేకుండా. నా నుండి నీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది అతి త్వరలో. ఈ మెడలో ఉన్న తాళి వల్ల నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటుంటే చిన్న అనింది గట్టిగా. షటాప్. నన్ను అలా పిలవకు. ఇంకోసారి నాకు దగ్గరవ్వాలని చూస్తే అస్సలు బాగోదు. విరిగిన మనసు అతుక్కోదని నిన్ను చూశాకే అర్థమైంది అనుకుంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు హర్షిత్. ఆరు వెళ్తున్న తనని చూస్తూ అక్కడే కూలబడి ఆమె బాధ సముద్రపు అలల చప్పుడులో కలిసిపోయింది. అలా ఎంతసేపు ఏడ్చిందో అక్కడే ఎంతసేపు ఉందో కూడా తెలీదు. మేడంని బీచ్ దగ్గర వదిలిపెట్టాను అని గుర్తొచ్చిన మేనేజర్ వెంటనే బీచ్కి బయలుదేరాడు. ఫాస్ట్గా వచ్చి చూడగానే అక్కడ ఏడుస్తూ కనిపించింది ఆరు. మేడం అని పిలిచాడు. చిన్నగా తలెత్తి చూసింది. మీరు అలా డీలా పడిపోకండి మేడం. సార్ గురించి మాకంటే మీకే బాగా తెలుసు. ఆయన చాలా మొండివాడు. ఆయన ప్రేమ సముద్రమైతే కోపం ప్రళయం. ఆ విషయం మీకు బాగా తెలుసు. ఎలాంటి గ్రానైట్ లాంటి హార్ట్ అయినా ప్రేమ అనే మందుకు కరుగుతుంది. అంతులేని ప్రేమని అతనికిచ్చి కరిగించేలా చేయడం మీకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా ఏడ్చి కన్నీళ్లు వేస్ట్ చేసుకోకండి మేడం అంటుంటే కాస్త ధైర్యం వచ్చింది మేనేజర్ మాటలకి. ఇక తన ఇంటికి తీసుకెళ్లమని అడగగానే సరేనంటూ ఇంటివైపు తిప్పాడు కార్ని. హర్షిత్ కార్ ఆల్రెడీ పార్కింగ్ చేసి కనిపించింది. ఇంట్లోనే ఉన్నాడని అర్థమైన ఆరు, ఇక మీరు వెళ్ళండి సార్, నాకు చాలా హెల్ప్ చేశారు అని నమస్తే చేయగానే అయ్యో పర్వాలేదమ్మా, మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. డోర్ వరకు వచ్చి కాలింగ్ బెల్ కొడుతోంది ఆరు. ఎంతకీ ఓపెన్ అవ్వట్లేదు. మోగించి మోగించి విసుగొచ్చి అక్కడే కూలబడిపోయింది. రాత్రి 11 గంటలు. అప్పటికి చాలా అలసిపోయిన ఆరు ఆలోచనలతోనే కలత నిద్రలోకి జారుకుంది. డోర్కి కూలబడి నెక్స్ట్ డే మార్నింగ్ భారంగా తెరిచిన కనురెప్పలతో చుట్టూ చూసింది. అదేంటి నేను ఇక్కడున్నాను అనుకుంటూ చూస్తుంటే ఆమెకు ఎక్కడున్నానా అని కనుక్కోవడానికి నిమిషం పట్టింది. ఒక్కసారిగా షాక్ తగిలినట్లు చూస్తూ ఉంది. నేను బయటున్నాను కదా, ఇంట్లోకి ఎలా వచ్చాను? ఇది మా బెడ్రూమ్ అంటూ చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది. చాలా రోజులవుతోంది రూమ్ని మిస్ అయ్యి. ఆ రూమ్లో హర్షిత్తో చాలా జ్ఞాపకాలున్నాయి. మనసుకు హాయిగా అనిపించింది. ఇక్కడికి తనే తీసుకొచ్చాడా అని అనుకున్నప్పుడల్లా మనసు గాలిలో ఎగురుతోంది. మీరు మరీ మరీ అడిగారని ఇచ్చాను. కామెంట్స్కి గండి కొట్టించుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.